ఇక నిరుద్యోగులకి తప్పినట్టే టెన్షన్. తప్పే చేయలేదన్నారు, ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. మండుతున్నాయంట ఎండలు, పెరుగుతున్నాయంట చికెన్ ధరలు. పవన్ సారు ఫైరు, ఈసారి పక్కా అంట జోరు. మందుబాబు ఆటలు, తప్పలేదంట పోలీసులకు తిప్పలు. ఇన్ని రోజులు కాంచి బుక్కులు పట్టుకొని కొలువుల కోసం కాసుకొని కూర్చున్న అన్నలకి అక్కలకి మంచి శుభవార్త పట్టుకొచ్చిన. అదేందో నేను చెప్పుడెందుకు, మీరే చూడుండ్రి. అవునల్లా, కాంగ్రెస్ సర్కారు కొలువుల కోసం కష్టపడేటోళ్ళకి మంచి శుభవార్త చెప్పింది. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం ఉన్న పోస్టులకి 11,062 పోస్టులకు సర్కారు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 6,508 ఎస్జిటి పోస్టులుంటే 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అంతేకాదోళ్ళ, దీంట్లో 720 పోస్టులు లాంగ్వేజ్ పండిత్ కొలువులు ఉంటే 182 పీఈటీ కొలువులు ఉన్నాయంట. ఇంకా దీంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీల సుత 220 పోస్టులు, ఎస్జిటీలు 796 కొలువులు ఉన్నాయంట. ఆల్రెడీ ఇంతకు మునుపు కొలువుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోని అవసరం లేదంట. గట్లనే కొలువుల కోసం సుత మార్చి 2 తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ 2 తారీఖు దాకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. పరీక్ష పెట్టే తారీఖును సుత తొందరలోనే చెప్తాదంట. రాష్ట్రంలో కొలువుల కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇది మస్తు పడిపోతున్నారంట. ఇన్ని రోజుల కానుంచి పేపర్ లీక్లతోని పోస్ట్ పోన్తోని విసిగిపోయిన అన్నలు అక్కలు చదువుడు మొదలు పెట్టురిగా. బుక్ పట్టాలే కొలువు కట్టాలే అన్న తీర్ల చదివి కొలువులు కొట్టుర్రు. మరి ఇంటికి సుట్టపొడి వస్తే ఏం చేస్తాం? చికెన్ సెంటర్ పోతాం, అర్ధ కిలోనో కొట్టించుకొని వస్తాం. ఇంట్లో సుత ఏ చిన్న దావత్ చేసుకున్న సుత ముందే చికెన్ షాప్కి పోయి ఒక 5-6 కిలోల చికెన్ కొట్టన్నా అని చెప్పి వస్తాం. ఇక ఆదివారం వచ్చిందంటే చెప్పే తరికే లేదు. ఇంట్లో ఖచ్చితంగా ముక్క ఉండాల్సిందే. టయానికి ఇంట్లో కూరగాయలు లేకున్నా జరంతా 4 సప్పబడ్డ సుత దోస్తుగాలతో దావత్ అన్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చికెనే. అది మొన్నటి మాట, మరి గిప్పటి మాట ఏంటంటే దమ్ముంటే నన్ను కొండ్రు సూతం అని కోడి సవాల్ విస్తున్నదోళ్ళు. కిలోకి 270 రూపాయలు. మరి అన్నా జర తోలు తీసి అంటే ఇంకో 20 రూపాయలు ఎక్కువనట. మొన్నటి వరకు 200 రూపాయలు ఉండే కోడి ధర ఇప్పుడు 270 అయిందంట. ఇంకో 2 రోజులైతే 300 అవుతుంది అనిపిస్తుంది. అసలే ఎండాకాలం కాదు వాళ్ళ, గందుకే రేటు గట్ల పెరుగుతున్నదంట. ఎండలకు కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయంట. గందుకే కోళ్ళ సప్లై తగ్గుతుందని డిమాండ్ మస్తు పెరిగింది అంటున్నారు. గందుకే రేట్లు సుతం మస్తు ఫిరేమవుతున్నాయట. గా కారణంతోనే కోడి ధర కొండకెక్కిందట. చికెన్ రేట్ అంత పెరుగుడుతోని ఆ పైసలతోని మస్తు కూరగాయలు వస్తాయని అంటున్నారు ఇంకొంతమంది. చికెన్ పెట్టే పైసలతోని వారం రోజులకు బొచ్చెడు కూరగాయలు వస్తాయి అంటున్నారు. ఇంకా మార్చి నెల రానే లేదు, ఎండలు ముదురనే లేదు. సీయ కూర గింత ఫిరేమైతే ఎట్లోల్లా? అసలే ముందు పెళ్లిళ్ళ సీజన్. గిట్లయితే తునకల కూర నమ్మలుడు కష్టమే ఉందిగా. ఇప్పుడు మనందరం కలిసి ఓ పాలి సిరిసిల్ల జిల్లా పెద్దూరికి పోదాముల్లా. గక్కడికి కేటీఆర్ సారు పోతే పెద్దగా పండగనే చేసిలు గా ఊరోళ్ళు. పాడమంతా దిల్ ఖుష్ అయింది ఒక్కొక్కరికి. ఎందుకు గంత పండగ చేసినరో చలో ఓ పాలి పోయొద్దాం. ఇగో గీదోళ్ళ పెద్దూరు కేటీఆర్ సార్ పోగానే ఇక్కడ అందరికి మస్తు సంతోషమైందట. ఒక్కొక్కరు ఫుల్గా సంబరపడ్డారట. ఇక అన్నలు కేటీఆర్ సార్ తోని బాధలు చెప్పుకుంటుంటే ఒక్కొక్కరికి మస్తు బాధ అనిపించింది. అవును, గింతకి గీళ్ళు ఎవరో గుర్తుపట్టిర్రా? నిన్న చూసినట్టు కొడుతున్నది కదా. గదేనోళ్ళ మొన్న వార్త వచ్చింది కదా, కొలువుల కోసమని దుబాయ్ పోయి 18 ఏండ్లు అక్కడే జైల్లో ఇరుక్కున్నారు కదా. గా అన్నలు వీళ్ళే. కేటీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం గిట్ల సిరిసిల్ల జిల్లాలో పెద్దూరికి రాగానే ఒక్కొక్కరు సంతోషం చూడాలిగా. వాళ్ళతోని మాట్లాడుకుంటూ సారు మాట ఇచ్చిండు, ఇక్కడనే ఏదైనా కొలువులో పెట్టిస్తాని. సార్ గట్ల అనగానే కొంతమంది అయితే ఏడ్చిరుసుతా. దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యా పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో
తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు, మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటు నాగభూషణం గారని ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు, 2 సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము. 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము. కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాఠ్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు, మా సత్యం గారు, రాధారపు సత్యం గారు, జువాడి శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా, అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతోమంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు, అంటే అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్షా కాలం ఉండంగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ళ మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మాట ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒక్కరు రావాలి, ఇంకా రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన 2 రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కుటుంబాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరూ కూడా, మీ అందరూ కూడా ధన్యవాదాలు.
అంతేకాదోళ్ళ గీ అన్న పేరు మల్లెల దేవరాజు అంట. ఇగో గీ అన్న సుత పోయిన సర్కారు ఇచ్చిన పైసలతోనే గీ ఆటో కొన్నాడంట. ఇక కేటీఆర్ సార్ వస్తున్నాడని తెలిసి ఆటో నేసుకొని వచ్చిండు. సార్ని చూసి మస్తు సంబరపడ్డాడంట. చూడుర్రి ఆటోలో కేటీఆర్ సార్ని ఎక్కించుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. తీన్మార్ స్టెప్పులు ఆటోలో నేస్తుండు. నలుగురికి మంచి చెప్పాలి, లేకపోతే నలుగురికి మంచి చెయ్యాలి. అంతేకాని నలుగురితో కలిసి తప్పు చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. అంతే కదా, అందరు మంచి పేరు కోసమే చూస్తారు కానీ మంచి పేరు ఎంతమందికి వస్తా చెప్పుర్రి కదా. మంచి పేరు తెచ్చుకున్నాడు ఎంత కష్టమోలా. చెడ్డ పేరు గమ్మున వస్తుంది కానీ అదే మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కువ వినిపిస్తున్న డ్రగ్స్ ముచ్చట. రాష్ట్రంలో డ్రగ్స్ లేదని పెద్దసార్లు చెప్పుకుంటానే ప్రతిసారి డ్రగ్స్ ముచ్చట బయటకు వెళ్తూనే ఉంది. డ్రగ్స్ తీసుకున్నాడు ఫ్యాషన్ అనుకుంటారో లేకపోతే గది తీసుకుంటే మస్తు బలం వస్తుంది అనుకుంటారో కానీ బాగా బలిసిన వాళ్ళ పిల్లలైనా సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా సోషల్ మీడియాలో కొత్తగా వైరల్ అయ్యి మేము సెలబ్రిటీలం అనుకునేటోళ్ళైనా ఎవరు చూడు గదే తీసుకుంటున్నారు. ఇప్పుడు సుధా హైదరాబాద్లో రాటిసాన్ హోటల్లో పోలీసులు దాడులు జరిపితే కొంతమంది బాగా బలిసిన వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో ఫేమస్ అనుకుంటున్న కొంతమంది పోరగాళ్ళు దొరికిర్రట. అంతేకాదోలా వీళ్ళతోని సినిమా డైరెక్టర్ క్రిస్ సార్ సుతా దొరికిండంట. ఫస్ట్ పోలీసులు అడిగినప్పుడేమో నేను అస్సలు ముట్టలే అని చెప్పిండట. మీరు ఎప్పుడు పిలిచినా వస్తా నాకేం భయం అన్నాడంట. సార్ సినిమాలో కట్ చెప్పినట్టు కట్ చేస్తే సార్ మళ్ళీ ఎవరికి కంటికి కనబడకుండా దొరకకుండా ఎటో వెళ్ళిపోయినట్ట. ఇప్పుడు సార్ కోసం పోలీసు వాళ్ళు మస్తుగా దేవులాడుతున్నారు. ఓ సారు తప్పు చేయనప్పుడు తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నావు అని గీ ముచ్చట తెలిసిన అందరూ అంటున్నారు. అంతే కదా, మంచిగా సినిమాలు తీసుకునేటోడు మంచిగా సినిమాలు తీసుకోక నీకెందుకు సారు కావని. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జబర్దస్త్గా నడుస్తుందిలా. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సారు పాల్గొన్నాడు. బీఆర్ఎస్ అక్రమాలను వెలుగులోకి తేవడం రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నాడు. ఇక ఈ విషయంలో రెండు పార్టీలు సుత లోపాయికారు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిండు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాట్లాడిండు. సంకల్ప యాత్రలో సార్ మాట్లాడిన మాటలు పాలిందాం. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ పేపర్లో చూడు, ఏ టీవీలో చూడు ఏముండేది? అవినీతి, కుంభకోణాలు. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, లేక కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా బ్రేకింగ్ న్యూస్, హెడ్ న్యూస్ ఇదే ప్రతిరోజు. ప్రజలు విసిగిపోయారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో దోపిడీ చేయడం జరిగింది. అందుకే ఆ రోజు ప్రజలు నిర్ణయించారు, మాకు కీలుబొమ్మ ప్రధానులు వద్దు, మాకు అవినీతి రాజ్యం వద్దు, అవినీతి పార్టీలు వద్దు, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు నా దేశానికి కావాలని ప్రజలందరూ కూడా 2014లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించడం జరిగింది. కళ్ళు తాగిన కోతిని, మందు తాగిన మనిషిని ఆపుడు ఎవలతోని కాదుల్లా. అది అందరికీ ఎరికైన ముచ్చటే. ఎందుకంటే మంచినీళ్ళ కోసం నిరసన చేసిన వాళ్ళని చూసినాం, పెరుగుతున్న రేట్లని తగ్గించాలని రోడ్డు ఎక్కిన వాళ్ళని చూసినాం. కానీ ఇక్కడ ఒక ఆయన దేని గురించి నిరసన తెలుపుతున్నాడో తెలిసి నాకైతే బలద గమ్మత్తుగా అనిపించింది. ఓ పాలి చూద్దాం పాలి.
ఇగో చూసిర్రా అన్న ఎక్కడున్నాడో? అన్న ఉన్నది భూమి మీద కాదోల్లో నీళ్ళల్లా. అవును, మీరు చూసింది నిజమే, నేను చెప్పేది నిజమే. అన్న ఉన్నది ట్యాంక్ బండ్ నీళ్ళల్లా. అయితే గీ అన్నని అటెంకాల పోయేటైనా అన్న చూసి నీకేం కావాలనే, ఏమైంది, నీ సమస్య ఏందో చెప్పు, ఏమైంది, పెన్షన్ వస్తలేదా, లేకపోతే భూమి మీద పట్టలేదా, ఏం కావాలనే అని అడిగితే గీ అన్న చెప్పిన సమాధానం వింటే దెబ్బకి పిచ్చోళ్ళు అయిపోతారు మీరైతే. గింతకి గీ అన్నకి ఏం కావాలంటే 90 ml మందు కావాలని అడిగిండంట. అవునల్లా, మీరు సుత విన్నది నిజమే. నాకు 90 ml మందు కావాలి, లేకపోతే ఇప్పుడే నేను చచ్చిపోతా అన్నాడు వాళ్ళు. మీరే చెప్పుర్రి, గిది ఏమన్నా ఇంటర్నేషనల్ సమస్యనా? ఇప్పుడు గీ అన్నకి 3 సార్లు వచ్చి మంది బాటిల్ మూత తీస్తాడా చెప్పుర్రి? ఎంతమంది వచ్చి అడిగిన సుత ఐ వాంట్ 90 ml అంటున్నాడంట ఇంగ్లీష్ లా. అంతే అంతే, ఉత్తప్పుడు మాటనే రానోళ్ళు సుత ఒక పాలి మందు వాసన చూసినా చాలు లోకంలో ఉన్న భాషలల్లో ఉరికొస్తాయి. గీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో ఫుల్ వైరల్ అవుతున్నదంట. రేపు ఈయన చూసి ఇంకోటి బాయిలో దిగి 90 ml విత్ స్టఫ్ ఆల్సో అంటే ఎట్లుంటుందోల్లా. ఓ వారి జల్దీ నా బియ్యం కడుగురా, ఫుల్ ఆకలైతాంది ప్లీజ్. అంటే ఏందిరా ఇప్పుడు బియ్యం కడిగి అటెంకాల కూరగాయలు కడిగి కూర వండుకొని తినేసరికి యాళ్ళైతుంది. ఏ కాలంలో ఉన్నావురా అని ఇంకో దోస్త్ అంటాడు. గట్ల వండుకోనికి బద్ధకమైనా లేకపోతే జేబుల పైసలున్నాయని దోస్తుగాడు దావతన్నా ఏదన్నా సుత అందరికీ ఫస్ట్ మనకి బిర్యానీ గుర్తొస్తుంది. గట్ల బిర్యానీలు తినటోళ్ళు గీ ముచ్చట చూరిన రూపాలి. అవునోళ్ళ, గీ మధ్యకాలంలో పెళ్ళైనా పుట్టినరోజైనా పిల్ల పెద్ద మనిషి అయినా ముసలైపోయినా దావత్ ఏదైనా బిర్యానీ మాత్రం పక్కా అనేటట్టు తయారైతున్నారు అందరూ. పల్లె నుంచి పట్నం దాకా మొదలు పెడితే చిన్న నుండి పెద్ద దాకా అందరు మస్తు ఇష్టంగా తింటున్నారు. ఇంకా హైదరాబాద్ లో అయితే చెప్పే తరికే లేదు. దినంలో 24 గంటలు బిర్యానీ ఆర్డర్లు అయితే నడుస్తూనే ఉంటాయి. తెల్లారక ముందే నసుకులో 4 గంటలకు బిర్యానీ అంట. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లెక్క విచిత్రమైన పేర్లు పెట్టి అమ్ముతున్నారు. గట్ల బిర్యానీ తినేటోళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ముచ్చట జరంత సీరియస్గా అయ్యినుర్రి. ముచ్చట ఏంటంటే మీ లెక్కనే అన్న ఫుల్గా ఆకర్షితులై హైదరాబాద్ పంజగుట్టలో ఉన్న Y2K రెస్టారెంట్లో బిర్యానీకి ఆర్డర్ ఇచ్చిండట. ఇక బిర్యానీ సుతా వచ్చిందట. తిందామని 2 ముద్దలు నోట్లో పెట్టగానే తేడా కొట్టిందట. ఏందని చూస్తే బిర్యానీలో సగం ముక్కలు ఇంకా ఉడకనే లేవంట. అంతే, పచ్చి కూర గట్లనే వేసిర్రంట. దెబ్బకి తినుడు పక్కన పెట్టి హోటల్కి ఫోన్ చేస్తే డబ్బులు రిపీట్ ఇస్తామని చెప్పిర్రట. అయితే ఆకలి మీద ఉన్న అన్న అప్పటికే సగం తినేసరికి దవాఖాన కురికిండట. దవాఖాన నుండి వచ్చినాక అన్న GHMC అధికారులకు ఫిర్యాదు చేసిండట. ఇక గట్లుంటుంది. అందుకే సందు దొరికితే బయట తిందామని కాకుండా ఎక్కువ సార్లు ఇండ్లల్లో తినుర్రి. ఎన్ని చేసినా ఎంత చేసినా చూస్తే మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా. తాడపల్లిగూడెంలో జరిగిన మీటింగ్లా పవనం సారు మస్తు మాట్లాడిండు. జన సైనికులకు వచ్చే 45 రోజులు జాగ్రత్త అని చెప్పుకుంటేనే జగనం సార్ను పొట్టుగా అరుచుకున్నాడు. పవనం సారు మాట్లాడిన ముచ్చట్లు అన్నీ మళ్ళోసారి మీకోసం పట్టుకొచ్చిన చెలో పారి ఓసారి చూసొద్దాం. పవనం సారు చంద్రం సారు నిన్న తాడేపల్లిగూడెం మీటింగ్లో జగన్ సార్ని మామూలుగా అరుచుకోలేదు. వాళ్ళ ఇద్దరు కలిసి దగ్గర చెడుగుడాటంత పని చేసిండు. మా జన సైనికులను కార్యకర్తలను ఏమన్నా అంటే మక్కిలు ఇరగొట్టి మంచాల్లో కూర్చోబెడతాడంట సారు. ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం, మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే
భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. అంతేకాదోళ్ళ జగన్ సార్ని నువ్వు జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్లో ఏం పని చేసేటో నాకు తెలుసు జగన్ రెడ్డి అన్నాడు. అంతేకాదోళ్ళ జగన్ నోరు తెరిస్తే నా 3 పెళ్ళిళ్ళ గురించే మాట్లాడతాడు. మరి నా 4వ పిల్లని జగన్ రెడ్డి ఏమో నాకైతే ఏం తెలియదని అన్నాడు. సార్ మాటలు పాలిందాం. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు, అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళం నువ్వేరా. నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి అన్నా కానీ పెళ్ళాలను సంబోధిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు, ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే. చూసిర్రా గది ముచ్చట. ఈసారి చంద్రం సారు పవన్ సార్ మాటలు చూస్తుంటే కుర్చీ పక్కా అనిపిస్తున్నది. చూడాలి మరి ఏమవుతుందో. ఇక జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.